హాయ్ అందరికీ. ఈరోజు నేను ప్రభాస్ గారి డ్రాయింగ్ వేస్తున్నాను. ఈ డ్రాయింగ్ వేయడానికి నాకు 6 అవర్స్ పట్టింది. ఈ డ్రాయింగ్ నేను ఛత్రపతి సినిమాలకి వెళ్ళి తీసుకున్నాను. ఒక డైలాగ్ ఉంటుంది కదా, ఇక చాలు అని. ఆ డైలాగ్లోకి వెళ్ళి తీసుకున్నా. ఎన్ని రోజులైనా ఆ సినిమాకున్న ఫ్యాన్ బేస్ మాత్రం తగ్గలేదు. అట్లే ప్రభాస్ గారు ఫ్యాన్ బేస్ పెరుగుతూనే ఉంది కానీ తగ్గట్లేదు. నేను ప్రతిసారి ఎవరైనా మనుషులు వేస్తే డ్రాయింగ్స్ గ్రాఫ్ వేసుకొని వేస్తుంటే ఈసారి గ్రాఫ్ వేసుకోకుండా డైరెక్ట్ వేసేద్దామని వేస్తున్నా. ఫస్ట్ అయితే రఫ్ స్కెచ్ వేసుకోవాలి. రఫ్ స్కెచ్ మంచిగా ఉంటే డ్రాయింగ్ మొత్తం నీట్గా వస్తుంది. కొంచెం రఫ్ స్కెచ్ ఎక్కడన్నా పోతే మిస్టేక్ ఇంకా అది మంచిగా ఉండదు. సారు మన స్ట్రైట్కి ఇట్లా చూడట్లేదు, సైడ్కి ఇట్లా చూస్తున్నాడు. అందుకే కొద్దిగా డ్రాయింగ్ టైం తీసుకున్నది. డ్రాయింగ్లో ఎప్పుడైనా టైం అయిపోతుంది, రఫ్ వేయాలని ఏముండదు. నీట్గా మంచిగా వేయాలి. ఫైనల్ అవుట్పుట్ చేస్తే ఆ కష్టం మొత్తం మర్చిపోతాం. ఫస్ట్ డ్రాయింగ్ని ఐస్ నుంచి స్టార్ట్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు సైడ్కి ఫేస్ మొత్తం గీసినాక ఐస్ గీస్తే అవి చక్కగా కుదరవు. అందుకే మనం ఐస్ గీస్తే ఫస్ట్ సైడ్కి ఎట్లైనా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. అందుకే ఫస్ట్ ఐస్ గీయాలి. ఫస్ట్ ఐస్ నుంచి స్టార్ట్ చేసిన నిజంగా ఒక డ్రాయింగ్ మొత్తం ఐస్ మీదనే ఆధారపడి ఉంటుంది. ఐస్ కన్నా బాగాలేకపోతే ఆ డ్రాయింగ్ మొత్తం చెడిపోతుంది. అందుకే ఐస్ నీట్గా టైం తీసుకొని మంచి నీట్గా వేయాలి. ఫస్ట్ ఐస్ వేసి ఐబ్రోస్ కూడా ఫస్ట్ లేయర్ బై లేయర్ వేయాలి. ఫస్ట్ లైట్ నుంచి డార్క్ వేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు కొద్దిగా హెయిర్ లోపల ఉంటుంది, కొంచెం వెయిట్ ఉన్నట్టు అనిపిస్తుంది కాబట్టి మనం న్యాచురల్ లుక్ అనిపించడానికే అట్లా ఫస్ట్ లైట్ గీసుకుంటే అది లోపల ఉన్నట్టు అనిపిస్తుంది, డార్క్ గీసుకుంటే అది ముందర ఉన్నట్టు అనిపిస్తుంది. అందుకే అట్లా గీసుకోవాలి. ఇంకా సేమ్ మీసాలు కూడా అట్లే గీసుకోవాలి సేమ్. ఇలా గడ్డం విషయానికి వస్తే గడ్డము ఒత్తు ఉంటే నిండా మంచిగా గీయచ్చు. ఇక్కడ సగం ఇట్లా ఏమంటారు ఆఫ్ ఉంది, అందుకే ఇట్లా డాట్స్ ఇట్లా పెట్టేసిన. ఇంకా లిప్స్ విషయానికి వస్తే నాకు చాలా టైం పట్టింది. ఎందుకంటే ఇట్లా కొద్దిగా ఓపెన్ చేసి ఉంది, అందుకే చాలా టైం పట్టింది. చాలా డయాగ్రామ్స్లో లిప్స్ కాడనే పోతాయి. ఎందుకంటే కొంతమంది ఇట్లా నోరు ఓపెన్ చేసి ఉంటుంది, క్లోజ్ చేసి ఉంటుంది. క్లోజ్ చేసి ఉంటే మొత్తం మంచిగా గీయచ్చు. ఓపెన్ చేసి ఉంటే టీత్ కనపడితే లోపల ఇట్లా చిగురులు కూడా ఇట్లా డీటెయిలింగ్గా చేయాలి. అందుకే ఇట్లా క్లోజ్ చేసి ఉంటే ఈజీగా అయిపోతుంది డ్రాయింగ్. ఇట్లా ఓపెన్ ఉంటే చాలా టైం పడుతుంది. తర్వాత ఇంకా హెయిర్ కూడా నేను ఫస్ట్ డార్క్ ఏడెడ్ ఉందని మార్క్ చేసుకొని డార్క్ ఫస్ట్ గీసుకున్నా. తర్వాత లైట్గా గీసుకుంటూ వస్తున్నా. ఇట్లా హెయిర్ కూడా ఇట్లా ఎక్కడ సైడ్ పోతుంది, డైరెక్షన్ ఎక్కడ పోతుందని మనం చూసుకొని గీయాలి. ఎందుకంటే మొత్తం ఎట్లా పడితే అట్లా గీకొద్దు. కొంచెం ఇట్లా మీదకి వస్తే మీదకి ఇట్లా గీకాలి. అందుకే పార్ట్స్ చేసుకొని ఇట్లా హెయిర్ గీసేసిన మొత్తము. ఇయర్ విషయానికి వస్తే ఇయర్ ఇట్లా మనకి ఎప్పుడైనా మడతలు ఉంటుంది. ఆ మడతలని ఇట్లా మంచిగా గీయాలి, లేకపోతే ఇట్లా 3D లుక్ అనేది రాదు. ఈ ఫోటోలో మనకి చెయ్యి ఇట్లా ముందర ఉంది కాబట్టి ఎప్పుడైనా మనకి ముందర ఉండేది లైట్గా కనబడుతుంది, వెనకాల ఉండేది డార్క్గా కనబడుతుంది. ఇప్పుడు చెయ్యి ముందర ఉంది కాబట్టి లైట్ ఉంటుంది. నాకు అంత చిన్న లాజిక్ అర్థం కాక చెయ్యి లైట్ ఎందుకు వస్తుందని మళ్ళీ డార్క్ వేసిన, మళ్ళీ బాగాలేదని లైట్ వేసిన. చెయ్యి మీద కూడా అక్కడక్కడ హెయిర్ కనబడుతుంది కాబట్టి హెయిర్ కూడా వేసేసిన. ఈ పిక్చర్లో బాడీ కొంచెం చిన్నగా ఉంది, నా పేపర్ ఏమో పెద్దగా అయిపోయింది. అందుకే ఎక్స్ట్రా అక్కడ కొంచెం ఇక్కడ కొంచెం పెట్టేసి పేపర్ నిండి వచ్చేటట్టు గీసిన. మనం ఆ సీన్లో అబ్జర్వ్ చేసినట్టుంటే ప్రభాస్ గారు మొత్తం నార్మల్ షర్ట్ వేసుకొని ఉంటారు, జీన్స్ టైప్లో ఉంటుంది ఆ షర్ట్. మొత్తం 2 పాకెట్స్ ఉండి ఇట్లా ఉంటుంది. అందుకే ఇక్కడ మొత్తం షర్ట్ వర్క్ అనేది ఎక్కువ అయిపోయింది. నెక్ కూడా ఇట్లా కోపంతో చూస్తున్నాడు కాబట్టి ఇట్లా ఏమంటారు గొంతు ఇట్లా బయటకు వచ్చినట్టు అవుతుంది. అందుకే అది కూడా గీసిన. ఇట్లా మనం హెడ్ ఇట్లా ఉంటుంది కదా, హెడ్ కింద ఇట్లా నీడ పడుతుంది, అది కూడా మిస్ కాకుండా మొత్తం డీటెయిలింగ్ చేసిన. ఈ డ్రాయింగ్ వేయడానికి 6 అవర్స్ పట్టింది కాబట్టి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు వేసిన. అందుకే ఆ స్టాండ్ నీడ్ అనేది అట్లా పడిపోయింది. నేను వీడియో తీసుకునేటప్పుడు అంత అబ్జర్వ్ అయ్యలేదు. వీడియో రికార్డ్ అయినాక అబ్బా అని బాధపడ్డాను. ఈ సినిమా హైలైట్ అంటేనే అది మెడల్ వేసుకున్న శంఖము. ఆ శంఖం కూడా ఇట్లా ఎక్కువ కనపడాలని దానికి ఒకదానికే వైట్ కలర్ ఇట్లా షేడింగ్ చేయకుండా వదిలిపెట్టేసిన. మిగతా సైడ్కి మొత్తము ఇట్లా షేడింగ్ చేసిన. ఈ సీన్లో ఇట్లా చెస్ట్ మొత్తం ఇట్లా కనబడుతుంది. అందుకే చెస్ట్ మీద ఉన్న హెయిర్ కూడా ఇట్లా నీట్గా ఇట్లా కనబడుతుంది. అందుకే హెయిర్ కూడా వేసేసిన. హెయిర్కి ఇట్లా మొత్తం డార్క్ అట్లా వేయకుండా చిన్నగా వేసిన హెచ్బి పెన్సిల్ తీసుకొని. ఇంకా పాకెట్స్ కూడా వేసేసిన.
పాకెట్ వర్కే ఉండే ఫోటోలా. ఇంకా నేను కింద ఏదో ఒకటి వేద్దామని నీట్గా సెట్ అయ్యేటట్టు చూసి వేసుకున్నా. మనకు బ్యాక్గ్రౌండ్ ఇట్లా మొత్తం వైట్ పేపర్ తోటి ఇట్లా వదిలేయకుండా చేతికి ఇట్లా చార్కోల్ పూసుకొని ఇట్లా ఫింగర్ ప్రింట్స్ లెక్క ఇట్లా పెట్టిన. చాలా బాగా వచ్చింది బ్యాక్గ్రౌండ్. డ్రాయింగ్ వేసేటప్పుడు నాకు చాలా మెడ పట్టేసింది. వేసుకుంటా రికార్డ్ చేయడం అంటే చాలా కష్టము వేరే వీడియోస్తో కంపేర్ చేస్తే. నేనేమైనా తప్పుగా మాట్లాడిన, డ్రాయింగ్లో ఏమన్నా మిస్టేక్స్ ఉన్నా ఐఎమ్ సారీ. ఈ డ్రాయింగ్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్స్లో చెప్పండి. ఇంకోసారి కాకుండా చూసుకుంటున్నాను. నా ఈ 6 hours హార్డ్ వర్క్ని ఒక్క సెకండ్ లైక్ తోటి ఎంకరేజ్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.